నంద్యాల నడిబొడ్డున దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన వెనుక అధికార కూటమి పార్టీల కుట్ర దాగి ఉందంటూ వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు జంబులయ్య వైసీపీ కార్యకర్త అంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని వైసీపీ నేతలు సాక్ష్యాలతో సహా తిప్పికొడుతున్నారు. ఈ ఘటనలో పోలీసులు కూటమి నేతలు కుమ్మక్కయ్యారని, లా అండ్ ఆర్డర్ పూర్తిగా లోపించిందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఆదివారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, వైసీపీ సిఈసి మెంబర్ పిపి నాగిరెడ్డి, వైసీపీ రాష్ట్ర ఈసీ మెంబర్ సాయినాథ్ రెడ్డి, వైసీపీ నేతలు కల్లూరి రామలింగారెడ్డి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్లు విజయశేఖర్ రెడ్డి, పురుషోత్తమారెడ్డి, మహేశ్వరారెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రత్నబాబు చౌదరి, వైసీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు శ్రీనివాసనగర్ సెంటర్ నందు ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్దకు చేరుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్న మహానేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం తలభాగాన్ని ధ్వంసం చేయడం అత్యంత బాధాకరమని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే నిందితుడు వైసీపీ వ్యక్తి అంటూ టీడీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారానికి తెరలేపిందని మండిపడుతున్నారు. నిజానికి నిందితుడు జంబులయ్య 2023 కంటే ముందు వైసీపీని విడి టీడీపీలో చేరాడని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలతో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా వేశాడని సాక్ష్యాలను బయటపెట్టారు. అంతేకాదు 2024 ఎన్నికల తరువాత మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్తో నిందితుడు దిగిన ఫోటోలు కూడా స్పష్టంగా ఉన్నాయని, అలాంటప్పుడు అతడు వైసీపీ కార్యకర్త ఎలా అవుతాడని ప్రశ్నిస్తున్నారు. కూటమి నేతల ప్రోద్బలంతోనే ఈ దారుణానికి వడిగట్టారని ఆరోపిస్తున్నారు. విగ్రహం వద్ద 24 గంటలు పర్యవేక్షించే సీసీ కెమెరా ఉన్నా పోలీసుల కంటే ముందు టీడీపీ నేతలకు సమాచారం ఎలా చేరింది తెలియాలన్నారు. విగ్రహం ధ్వంసం చేస్తుండగా వీడియో తీసిన వ్యక్తి వైపు నిందితుడు చూడడం వెనుక ఉన్న మర్మమేంటి, ఆ సమయంలో ఫోన్లో ఎవరితో మాట్లాడాడో తెలియాల్సి ఉందన్నారు. ఘటన జరిగిన నిమిషాల్లోనే నిందితుడికి మతిస్థిమితం లేదంటూ హెల్త్ సర్టిఫికెట్లు పోలీసులు ఎలా సమకూర్చారు చెప్పాలన్నారు. నంద్యాలలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందిందని, పోలీసుల తీరు అత్యంత శోచనీయంగా ఉందని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. నిందితుడి వెనుక ఉండి నడిపించిన సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వైఎస్ఆర్ విగ్రహాన్ని పునరుద్ధరించాలని, లేని పక్షంలో తామే స్వయంగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం మహానేత విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరో తేలాల్సి ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా దైవ సమానులుగా భావించేటటువంటి పెద్ద మనిషి, పెద్ద ఆయన, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేయడం అనేది నిజంగా చాలా బాధ కలిగించే అంశం. ఎందుకంటే మహానేత ఒక గొప్ప పనులు ఎన్ని చేసినాడు అనే దానికి ఒక ఉదాహరణ ఏంటంటే గ్రామాల్లో వెలిసినటువంటి విగ్రహాలు. ఈ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా యా గ్రామానికి పోయినా సరే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉండడం అనేది సర్వసాధారణమైపోయింది. ఈ రోజు నంద్యాల నడిబొడ్డున కూడా ఆనాడు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇక్కడ 3 విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా శ్రీనివాస్ సెంటర్ లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేయడం అనేది నిజంగా చాలా బాధ కలిగించేటువంటి అంశం. అయితే పొద్దున జరిగినటువంటి సంఘటన, ఆదివారం పొద్దున, ఇంకా అప్పుడప్పుడే అందరూ కూడా ఫోన్లు చూసుకోక మునిపే ఒక వార్త తెలిసి ఏం జరిగింది అని చెప్పి చూడడం జరిగింది. ఒక వ్యక్తి
మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినాడు అనేది వార్త తెలిసి నిజంగా చాలా బాధ అనిపించింది. అయితే మనం ప్రజా నాయకులుగా ఉన్నాము, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నాము. మనం ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఎక్కడా కూడా వ్యవహరించకూడదు, సమన్వయం పాటించాలని చెప్పేసి మా నాయకుడు ఏదైతే చెప్తూ వస్తున్నాడో ఆ ఆదేశాల అనుసారం మనం తెలియకుండా ఒకరి మీద నెపం నెట్టడం కాదు, నెపం నెట్టకుండా వాస్తవాలు తెలుసుకుందామని చెప్పేసి మేము ఆగడం జరిగింది. వాస్తవాలు ఆయన మతిస్థిమితం లేని వ్యక్తి అని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడితే చెప్తే నిజమేమో మతిస్థిమితం లేని వ్యక్తి కదా అని చెప్పేసి మేము కూడా దీన్ని రాజకీయం చేయకూడదులే అని చెప్పేసి ఊరుకున్న మాట వాస్తవం. అయితే మాకు దాని తర్వాత నుంచే చాలా డౌట్లు రావడం స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఒక వ్యక్తి కార్యక్రమం నంద్యాల నడిబొడ్డున 7 గంటల ప్రాంతంలో చేస్తే మొట్టమొదటిగా తెలిసిన వ్యక్తులు పోలీసులు కాదు, మొట్టమొదటిగా ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తులు పోలీసులు కాదు, తెలుగుదేశం నాయకులు. తెలుగుదేశం నాయకుల వాట్సాప్లో ఎప్పుడో 5 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం ఫోటోలు వైసీపీ నాయకులతో దిగినారని చెప్పి ప్రత్యక్షమయ్యి వాట్సాప్లో షికారు చేసినాయి. అప్పటిదాకా పోలీసు వాళ్ళకి కూడా తెలుసు అని చెప్పి నేను అనుకోవడంలా. వాట్సాప్ మేమే ఆశ్చర్యపోయినాం, ఇప్పటి ఫోటోలు అబ్బా అసలు చాలా సంవత్సరాల క్రితం ఉన్నట్టు ఉన్నాయి అని చెప్పేసి. మాకు ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే 10-15 నిమిషాల్లోనే ఆ ఫోటోలు మీ దగ్గరికి ఎలా వచ్చినాయి అని చెప్పేసి మేము అడుగుతాం. కేవలం 10-15 నిమిషాల్లోనే పోలీసు వాళ్ళు పెట్టినంటే కూడా డౌట్లు వచ్చేవి కాదు. తెలుగుదేశం నాయకులు వాట్సాప్లో, ఎందుకంటే ఇప్పటిదాకా కూడా తెలుగుదేశం వాళ్ళు చేసినారు లేకపోతే పలానా పార్టీ వాళ్ళు చేసినారని చెప్పి మేము ఎక్కడా కూడా ఎవరిని నిందించలే. ఎవరో చేసినారు దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి మాత్రమే మేము కోరుకున్నాం. అయితే వీళ్ళు చూపిస్తున్నటువంటి అతి ఉత్సాహమో లేకపోతే ఇంకోటి అనుకోండి, 7 గంటలకి జరిగితే 7:15, 7:20 కల్లా తెలుగుదేశం నాయకులు వాట్సాప్ లో ఫోటోలు పెట్టినారు. ఇంకొక 20 నిమిషాలు ఇందాక మా అధ్యక్షులు వారు చెప్తున్నారు పోలీసు వాళ్ళని అభినందించాలి, గంటన్నర లోపల రికార్డులు మెడికల్ సర్టిఫికెట్లు అన్ని కూడా బాగా సమర్పించినారు అని. నేను ఇంకా అభినందించాల్సిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం కార్యకర్తలను అభినందించాలి, తెలుగుదేశం నాయకుల్ని. ఎందుకంటే వీళ్ళకన్నా పోలీసు వాళ్ళకి గంటన్నర పట్టింది, వాళ్ళకి అరగంటలోనే దొరికినాయి సర్టిఫికెట్లు అన్ని కూడా. ఏడు నుంచి వచ్చినాయి ఎవరికి అర్థం కాదు. ఉన్న సర్టిఫికెట్లు అన్ని కూడా పోలీసు వాళ్ళ దగ్గర కంటే ఎక్కువగా వాట్సాప్ లో పెట్టేసి ఫోటోలు తీసేసి ఈయన మతిస్థిమితం లేదంట అని చెప్పేసి వాళ్ళే పంపించారు. ఈ తర్వాత వాళ్ళ వ్యక్తులు వాళ్ళ నాయకుడు కూడా ఒకవైపు పోలీసు వాళ్ళు కూడా మతిస్థిమితం లేదని ఒకవైపు చెప్తున్నప్పుడు నారా లోకేష్ గారు వాళ్ళ పార్టీ ఒక అధ్యక్షుడు గారు వైసీపీ నాయకులు సొంతంగా చేపించి దీని పక్కనాల మీద నెపం నెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వాట్సాప్ లో పెడతారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము అప్పటిదాకా కూడా కాదు, ఇప్పటిదాకా కూడా ఒక పార్టీని నిందించడం గానీ, ఒక నాయకుడిని నిందించడం గానీ, ఒక మనిషిని నిందించడం గానీ చేసిన దాఖలాలే లేవు. కానీ ఇంత అత్యుత్సాహం ఎందుకు తెలుగుదేశం నాయకులు కానీ మేము ఈరోజు ప్రశ్నిస్తాం. అక్కడ 7 గంటలకు జరిగితే 20 నిమిషాల లోపల మీకు ఎట్లా సంఘటన గురించి తెలిసింది? ఆ 20 నిమిషాల్లోనే 3-4 సంవత్సరాల క్రితమైనటువంటి ఫోటోలు మీ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక అరగంటలోనే ఆ వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య సర్టిఫికెట్లన్నీ మీ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చినాయి? లేకపోతే మీ నాయకుడికి ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పేసి ఏ రకంగా ఆయనకు తెలిసింది? ఇవన్నీ కూడా మాకు చాలా అనుమానాలకి తావిస్తుంది. పైపెచ్చుగా మీరు వీడియోలు గమనిస్తే మేము 1కి 2 సార్లు 3 సార్లు, ఎందుకంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్కసారి ఇచ్చినారు. ఎక్కడా కూడా రోడ్డు మీద పోయే వ్యక్తి ఫోన్ లోంచి తీసినట్టుగా వీడియోలు ఎక్కడ కనపడడంలా. ఎందుకంటే మొదటి నుంచి ఆ వ్యక్తి స్టార్ట్ చేసినప్పటి నుంచే ఈ వీడియో ఎవడో తీస్తున్నట్టుగానే ఆ వీడియోలు కనపడుతున్నాయి. అంతా అయిపోయిన తర్వాత విగ్రహం తలకాయ తీసేసిన తర్వాత ఒక కెమెరా వైపు చూస్తూ ఆ తలకాయని చూపించడం అనేది, కెమెరా వైపు చూస్తూ ఆ వ్యక్తి తలకాయ చూపించడం జరిగింది. ఆ ఇమీడియట్ గా ఎవరితోనూ అర్జెంట్ గా ఫోన్ లో మాట్లాడాలన్నట్టుగా ఫోన్ తీసేసి ఫోన్ లో మాట్లాడడం జరుగుతుంది. మేము పోలీసు వాళ్ళని ఒకటే కోరుతున్నాం, ఎవరితో మాట్లాడినారు ఫోన్ లో అనేది మాకు తెలియాలి. ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి ఎవరు, దీని వెనకనున్నటువంటి ఈయనని ప్రోత్సహించి పంపించినటువంటి వ్యక్తులు ఎవరు అనేది తేల్చాల్సిన అంశంగా తీవ్రంగా పరిగణించాలని చెప్పి మేము పోలీసు వాళ్ళని డిమాండ్ చేస్తాం. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎక్కడ మారుమూల ప్రాంతంలోనో ఎక్కడో లేదు, 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో పొద్దున 5 గంటలైనా సరే 6 గంటలైనా సరే నిత్యం రద్దీగా ఉన్నటువంటి శ్రీనివాస్ సెంటర్ లో జరిగింది. మీరు చూసినట్టయితే
విగ్రహం తలకాయకి పై భాగంలో పోలీస్ వారి కెమెరా ఉంది. 24/7 మేము అన్ని లా అండ్ ఆర్డర్ ని చూసుకుంటామని చెప్పేటువంటి పోలీస్ వాళ్ళ కెమెరా కింద జరుగుతున్నటువంటి సంఘటన, 24/7 కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్ళు చూస్తూ ఉన్నటువంటి సంఘటన, 2 నిమిషాల దూరంలో పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి నడిబొడ్డు ప్రాంతంలో ఒక వ్యక్తి 20 నిమిషాలు 25 నిమిషాల పాటు చేస్తూ ఉంటే పోలీసులు వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తాం. పోలీసు వాళ్ళు ఎందుకు స్పందించలేదు? ఇదేనా లా అండ్ ఆర్డర్ ఉండడం అంటే? ఈ రకంగా మేము గాని పొద్దున్నే ఆవేశపడి ఇది తెలుగుదేశం వాళ్ళు చేసినారనో లేకపోతే కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసినారో అని చెప్పేసి ఆవేశపడి మా కార్యకర్తలందరూ ఆవేశానికి లోనయ్యింటే ఆ జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యకి బాధ్యత ఎవరు వహిస్తారు అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతాం. మేము ఒకవైపు మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, మా పార్టీ నాయకుడు చెప్పినటువంటి ఆదేశాల అనుసారం వేగంగా స్పందించకండి, ఆలోచించండి, తప్పు జరగకుండా ఒకరి మీద నెపం నెట్టకండి అని చెప్పేసి ఏదైతే మా నాయకుడు చెప్తుంటాడో ఆ ఆదేశాల అనుసారం మేము నడుచుకుంటూ ఉంటే చెయ్యని తప్పుని మళ్ళీ మా మీద రుద్దాలని చెప్పేసి ఆ వ్యక్తి వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చిత్రీకరిస్తూ దుర్మార్గమైన భాషలో ఈ రోజు సోషల్ మీడియాలో పెడుతున్నారంటే ఇది ఎక్కడి రాజకీయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజు ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ అకౌంట్స్ లో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీని నిందించలా, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని నిందించలా. కానీ ఎప్పుడైతే వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి ఈ రకంగా నెపం నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఒక్కటంటే దాని తర్వాత జరిగినటువంటి అంశాలను ఒక్కొక్కటిగా మేము తెలుసుకుంటున్న ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. 100% దీని వెనకాల ఎవరో ఉండి చేపించినారనే ఒక అనుమానం మాకుంది. ఆ అనుమానాన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది. పోలీసు వాళ్ళు వచ్చి దాని వెనకాల ఎవరున్నారు లేకపోతే ఏం జరిగింది అనేది ఖచ్చితంగా మాకు తెలియజేస్తేనే మేము ఊరుకుంటాం తప్పితే, లేకపోతే రోజు రోజుకి మేము చేయాల్సినటువంటి కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం నాయకులకి, పోలీసుల కంటే ముందు తెలుగుదేశం నాయకులకి వాట్సాప్ లో ఈ సమాచారం ఎట్లొచ్చింది, లేకపోతే వాట్సాప్ లో ఈ సమాచారాన్ని ప్రజలకి చేరవేయాల్సినంత ఆవశ్యకత ఎందుకు వచ్చింది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ముందుగా విచారించాలి. ఎందుకంటే ఈ రోజు మొదటిసారి కాదు రాజశేఖర రెడ్డి గారి పేరు చెరిపేయాలని చెప్పేసి ప్రయత్నం చేయడం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో సంవత్సరాలుగా పేదవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నటువంటి కళ్యాణ మండపం, వైఎస్ఆర్ కళ్యాణ మండపం అని చెప్పేసి ఆ రోజు నిర్మించినటువంటి కళ్యాణ మండపం, శిల్పామోహన్ రెడ్డి గారు మా నాన్నగారు నిర్మించినటువంటి కళ్యాణ మండపాన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే లాక్కొని వైఎస్ఆర్ గారి పేరుని ఆ రోజు చెరిపేయడం జరిగింది. ఈ రోజు వైఎస్ఆర్ గారి విగ్రహం మీద దాడి చేయడం జరిగింది. దీన్ని ఏ రకంగా మేము ఆలోచించాలి, ఏ రకంగా భావించాలని చెప్పేసి మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. కాబట్టి పోలీసు వాళ్ళని కూడా ఒకరికి సర్టిఫికేట్ ఇచ్చే ముందు, ఒకరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పే మునుపు మీరు ఎటువంటి విచారణ చేసినారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు మీరు ఏం విచారణ జరిపినారని చెప్పేసి వైసీపీ అని చెప్పినారు. ఈరోజు మేము చూపిస్తా ఉన్నాం. జనసేన పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం గారు బర్త్డే నాడు విషెస్ చెప్పినాడు. ఎవరి పార్టీ అని చెప్పి విషెస్ చెప్పినాడు అని చెప్పి అడుగుతా ఉన్నాం. లేకపోతే మంత్రి గారి కుమారుడితోటి చక్కర్లు కొడుతున్నటువంటి ఫోటోలు చూపించినాం. ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మీరు విచారణ జరిపినారని చెప్పి మేము పోలీసు వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఏ రకంగా మీరు వైసీపీ నాయకుడు అని చెప్పేసి ముద్రేస్తారు? ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలో దీన్ని పోస్ట్ చేస్తారు? ఏ రకంగా వాట్సాప్ లో హల్చల్ చేపిస్తారు? ఏ రకంగా ఇది ప్రజా సమస్యగా లేకపోతే శాంతి భద్రతల సమస్యకి భాగం కాదా, లేకపోతే శాంతి భద్రతల సమస్యకి దారి తీయదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇంత దుర్మార్గంగా తెలుగుదేశం వాళ్ళు వ్యవహరిస్తుంటే ఒక్కసారైనా పోలీసు వాళ్ళు కాల్ చేసి ఇటువంటి పోస్టులు చేయకూడదని చెప్పి ఎక్కడైనా చెప్పడం జరిగిందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాలి పోలీసు వాళ్ళు. ఖచ్చితంగా దీని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఈ స్టాచ్యూని కూడా రీప్లేస్ చేపించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటే మంచిది. లేకపోతే మేము మా పార్టీ తరఫున సొంత నిధులతోటి విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేస్తాము, కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. నేత రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కళ తీయడం అనేది మాకందరికి కూడా, మా పార్టీ నాయకులకు మాకందరికి కూడా చాలా బాధాకరంగా ఉంది. జరిగిన ఇన్సిడెంట్ లో అంటే 1 గంట లోపలనే తెలుగుదేశం నాయకులు మొత్తం
వైసీపీ నాయకుడు అని పెట్టే పరిస్థితి వచ్చిందంటే మాత్రం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. ఎలక్షన్ల కంటే ముందే 2023లో మా పార్టీ వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. జనసేన పవన్ కళ్యాణ్ 2023లోనే పెద్ద ఫ్లెక్సీలు వేయడం జరిగింది. మొన్న ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మంత్రి కొడుకు ఫిరోజ్ అహ్మద్ కూడా ఫోటోలు చేశారు. అతను మా కార్యకర్త అని ఎట్లా చెప్పగలరు తెలుగుదేశం నాయకులు? వాళ్ళ పార్టీలో జరిగి వాళ్ళ మాటిని చేపించిన నాయకులు ఈ రోజు వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. లోకేష్ కూడా ఆ విధంగా ట్వీట్ చేయడం కూడా చాలా బాధాకరం. నిజానిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మేము ఉదయం తెలిసిన తర్వాత కూడా తొందరపడి ఏ పార్టీ మీద మనం మాట్లాడకూడదు, అన్ని నిజానిజాలు తెలుసుకునేంత వరకు మాట్లాడకూడదు. అంటే ఈ పరిస్థితిని చూసిన తర్వాత మొత్తం ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో వీళ్ళంతా ఫోటోలన్నీ పోస్టింగ్, అంటే జరిగిన గంటన్నర లోపలనే తెలుగుదేశం నాయకులు వీళ్ళంతా వైసీపీ నాయకుడు అని చెప్పి ఫోటోలు పెట్టే పరిస్థితులు. అంటే వీళ్ళు ముందు ప్రీ ప్లాన్ గానే ఇవన్నీ చేసినారనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతకు ముందు 2023లో జనసేన పవన్ కళ్యాణ్ కు బర్త్డే విషెస్ చెప్పినప్పుడు ఫిరోజ్ అహ్మద్ ఉన్నప్పుడు ఆయన ఏ పార్టీ అయితే మా పార్టీ వాళ్ళని కూడా మీరు పెట్టుకొని తిరుగుతారా? మీరు ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీని జరిగిన దానికి అన్నిటికంటే ముఖ్యంగా పోలీసు వ్యవస్థను మాత్రం నంద్యాల నడిబొడ్డులో ఈ విధంగా జరిగితే పరిస్థితి ఏంది? రేపు పొద్దున్న లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది నంద్యాల అనేది కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కనీసం ఇప్పుడైనా పోలీసు అధికారులంతా కోరేది ఒకటే, మీరు నిజానిజాలు తేల్చడానికి ఎవరి సంబంధం ఉంది, ఆయన వెనక ఎవరిని చేపించినారనేది కూడా తేల్చాల్సిన బాధ్యత మీద ఉంది. మీరు అందరూ కూడా, కానీ పోలీసులను మాత్రం ఒక విషయంలో బాగా వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఉంది. ఆయనకు హెల్త్ సర్టిఫికెట్లు పాపం విత్-ఇన్ 1.5 hours లోనే మొత్తం అన్ని తెప్పించగలిగినారంటే మాత్రం వాళ్ళ సిన్సియారిటీకి, వాళ్ళు పనిచేసే పనితనానికి మాత్రం పోలీస్ ఆఫీసర్లను ఖచ్చితంగా అభినందిస్తున్నాము. దాంట్లో తెచ్చిన సర్టిఫికెట్లు కూడా సెప్టెంబర్ 26, 2026 ఉంటే అంటే 3 నెలల ముందే వీళ్ళు సర్టిఫికెట్ తెప్పిస్తారా? డాక్టర్లు కూడా తీసారా అనేది మాకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. ఇప్పటికైనా పోలీస్ అధికారులను కోరేది ఒకటే, నిజానిజాలు తేలండి. ఎవరు నిజమైన ఇప్పుడు చేసిన ముద్దాయినక ఎవరు ఉన్నారు, ఎవరు అతనికి సపోర్ట్ చేపించినారనేది కూడా ఖచ్చితంగా తేల్చాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. దీంతో ఇంతతో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దీని మీద తేల్చి ఎవరు దోషులో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని కోరడం జరుగుతుంది.